నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకు ఒక్కసారి వచ్చిపోమా మెరుపు తీగ అన్నట్టు నిన్న కార్యకర్తల సమావేశం అయితే పెట్టడం జరిగింది. అందులో భాగంగా కార్యకర్తల్లో ఒక ఎనర్జీ నింపుదామని చెప్పి లేనిపోని మాటలన్నీ ఆయన కార్యకర్తలపైన రంగరించి ఆయన రుద్దడం జరిగిందనమాట. దాంట్లో కొసమెరిపోయిందంటే ఇంకా 1.5 సంవత్సరం కన్నా మనం అందరం కళ్ళు కన్నా మూసుకుంటే మళ్ళీ ఎలక్షన్ సమయం దాదాపు వచ్చేస్తుంది, అప్పుడు జగనన్న పాదయాత్ర అయితే మొదలు పెడతాడని చెప్పి ఈయన ఒక జాక్పాట్ విషయం వైసీపీ కార్యకర్తలకైతే ఆయన అందించడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఆయన అసలు ఏం మాట్లాడినాడో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రజలకు మాత్రం చెప్పిన ప్రతి మంచి కూడా చేసి చూపించిన ప్రభుత్వం మనది. అబ్బా, అరిసిపోయింది మాట మొదలు పెట్టడమే చూడు. అంటే సాక్షి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ యొక్క ఏదైతే సోషల్ మీడియా ఉన్నదో వాళ్ళకు అబద్ధాలు చెప్పినంత సులభంగా వాళ్ళకి చేత వచ్చినంతగా భారతదేశ స్థాయిలో మరో ఏ యొక్క వ్యవస్థకు కానీ ఏ యొక్క రాజకీయ పార్టీకి కానీ చేత కాదని చెప్పి నేను స్పష్టంగా చెప్తా. అసలు ఏ విధంగా పోటీ పడుతున్నారంటే ప్రశాంత్ కిషోర్ గారి యొక్క వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఏ విధంగా ఉంటాయో దాన్ని తలదన్నే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ అయిపోయినారని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఆయన ఏం చెప్తున్నాడు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాలంలో ఏ విధంగా ఉందో మేము అంతకుముందు 2019 ఎలక్షన్కు ముందు మేము ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసేసాము అని ఆయన చెప్తున్నాడు. ఈయన ఇచ్చినటువంటి ప్రధానమైన హామీ మద్యానికి సంబంధించి ఆయన హామీ ఇచ్చాడు. ఆడబిడ్డలు తోడుంటాను, ఆడబిడ్డలు నా వాళ్ళు, అక్క చెల్లెమ్మల ప్రేమలు ఏమైపోయినాయని చెప్పి ఎప్పుడు మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 33,000 నుంచి 38,000 పైచిలకు తాలిబొట్లు తెంపినటువంటి దాఖలాలు మనం స్పష్టంగా చూసాం. అంతేందుకు ఇంకా ఈయన ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చారని చెప్తున్నాడు కదా. అసలు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదులుతా ఉన్నాడు. జాబులే లేనప్పుడు, జాబులు ఇవ్వలేనప్పుడు జాబ్ క్యాలెండర్ ఎట్లా వదలగలుగుతాడు? అంతేందుకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు చేకూరినాయి? ప్రతి సంవత్సరం జాబ్ మేళా పెడతా ఉన్నారు. ఎట్టపోయినాయి ఇవన్నీ? అన్న మాటలు ఏమైపోయినాయో ఎట్టపోయినాయో ఎవరికి తెలియట్లే. కానీ అంత సింపుల్గా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని చెప్తున్నాడు. ఇంకో కొసమేరిపోయిందంటే ఏడుండేటువంటి వీళ్ళందరూ తప్పట్లు తట్టడం, నవ్వుకోవడము. అసలు అంటే వీళ్ళకి నాలెడ్జ్ లేదా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడులే అని చెప్పి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కింద ఉండే వాళ్ళందరూ వాళ్ళు మెచ్యూర్డ్లెస్ ఫెలోస్ అని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా భావిస్తున్నాడా? అది ఎవరికి అర్థం కానటువంటి విషయం. ఎప్పుడైతే మనం ఓడిపోయినామో, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రజలు మళ్ళీ తిరిగి చూశారో, సూపర్, చంద్రబాబు గారి పాలన మళ్ళీ తిరిగి చూశారో, ఇంకా జనరల్గా నరక యాతన అనుభవించేటువంటి వాళ్ళు ఒక్కసారిగా స్వర్గంగా నా చూస్తే మరోసారి ఏమన్నా నరకం ఏమన్నా మారిందేమో ఒకసారి చూసొద్దామని చెప్పి ఎవడన్నా ఆలోచన చేస్తాడా? నరక యాతన చూసేవాడు, స్వర్గం చూసేవాడు మరీ నరకం లేకపోవాలని ఎవడన్నా చూస్తాడా? మరిదే జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నాడు అనమాట. ఇవాళ మంచి జరిగింది, జగన్ ఎలా చేయగలిగినాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు? అదే అంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేయగలిగినారు, చంద్రబాబు గారు ఎలా చేయలేకపోయినారు? చంద్రబాబు నాయుడు గారి యొక్క కోటరీ ఇన్ ద సెన్స్ చుట్టూరు ఉండేటువంటి పెద్ద క్యాడర్, మంత్రి స్థాయి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు, వీళ్ళు ఎందుకు సంపాదించుకోలేకున్నారు? ఎందుకు? అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది. ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగినారో ఎందుకు చంద్రబాబు గారు చేయలేకున్నారు అని చెప్పి సహజంగా మొహమాట లేకుండా చెప్తున్నాను. ఆంధ్రజ్యోతి అధినేత అయినటువంటి ఆర్కే గారు కూడా చాలాసార్లు స్పష్టంగా చెప్పినారనమాట. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పక్కనేటువంటి సహచరులు ఎవరైతే ఉంటారో, మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలతో కావచ్చు, కావాలని ఏది రాసుకొని పూసుకొని తిరిగి వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా ప్రత్యేకమైన బాండింగ్ అంటూ ఏర్పాటు చేసుకోవడం చంద్రబాబు గారు. ఆయనకు బాండింగ్ ఏదన్నా ఉన్నదంటే కేవలం రాష్ట్రంలోని టీడీపీ యొక్క కార్యకర్తలతోనూ ప్రజలతో మాత్రమే బాండింగ్ ఉంటుంది. కానీ ప్రత్యేకంగా ఎమ్మెల్యేలతోనూ మినిస్టర్లతోనూ ఆయన బాండింగ్ చేసుకుంటే వీళ్ళు ఏదో వాళ్ళ ఫేవర్ అడుగుతాడని చెప్పి సింపుల్గా ఆయన దూరంగా ఉంటాడనమాట. ప్రత్యేకమైన బాండింగ్ ఏర్పాటు చేసుకోవడం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు సింపుల్గా చుట్టూరు ఒక కోటరీ ఏర్పాటు చేసుకొని వాళ్ళని సామంతరాజుల మాదిరి పెట్టి రాష్ట్రం పైన పడి డబ్బులు దండుకోండి అందినటువంటి అన్ని కాంట్రాక్టులు అని చెప్పి ఆయన పురమాయించి వదిలేస్తారనమాట. వీళ్ళ నైజం అది. అదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి చేతనైనంతగా నారా చంద్రబాబు నాయుడు గారికి చేత కానంటే కాదు. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. జగన్ ఉన్నప్పుడే బాగుండేది, కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతా ఉన్నాడు. జగన్ ఉండేటప్పుడే బాగుండేది, ప్రతి సంవత్సరం ఆయన బటన్ అయితే నొక్కుతున్నాడు. ఆయన బటన్ నొక్కినటువంటి వ్యవహారం ఎప్పుడైనా చూడండి, దాదాపు శుక్రవారం రోజే బటన్ నొక్కుతాడు. ఆ రోజు కోర్టు వారు అడుగుతారు,
ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ నెలన్నా వస్తున్నావా లేదా, వచ్చి ఈడ కోర్టుకు అటెండ్ అవుతావా లేదంటే, సార్ నేను ప్రజా బాధ్యతలోనూ ప్రజలకు సేవ చేస్తూ తరిస్తూ నేను తలమునకలు అయినాను, ఆ సేవా కార్యక్రమంలో మునిగిపోయినాను అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ శుక్రవారం రోజే బటన్ నొక్కేది, తద్వారా కోర్టుకి పోకుండా ఎగనామాలు పెట్టి ఇచ్చని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్లాను, ఆయన ఒక ఆలోచన. అది జగన్మోహన్ రెడ్డి గారి శైలి. అయితే బటన్ నొక్కుడు అంటున్నాడు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ మేరకు పెన్షన్ ఇచ్చే వాళ్ళు, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత పెన్షన్ ఇస్తున్నారు? ఎవరన్నా 1000 రూపాయలు పెంచి మరి ఏకంగా 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈయన ప్రత్యేకంగా ఇచ్చింది ఏంది జగన్మోహన్ రెడ్డి గారు? ఆ రోజు రైతు భరోసా అనే పేరుతో దాదాపు 5500 వేస్తా వచ్చినాడు. 2 దఫాలు తిప్పి కొడితే 11,000. ఈరోజు అదే సంవత్సరానికి ఒక సంవత్సరానికి 20,000 రూపాయలు అందిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నాయి బ్రాహ్మణుల సోదరులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అందిస్తూ వచ్చాడు, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత అందిస్తున్నారు ఒక్కసారి గూగుల్ చేయండి, మీకే అర్థమవుతుంది. అదే కాకుండా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మతాల మధ్య కలోలాలు రెచ్చగొట్టే విధంగా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాస్టర్లని వాళ్ళని వాడుకునేవాడు అనమాట. ఇదే పాస్టర్లకి సంవత్సరానికి దాదాపు 60,000 పైచిలుకు అందిస్తూ ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలా వీళ్లకు ఏదైతే వీళ్ళు మంచి చేసేది వ్యవహారం ఉన్నదో నారా చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చెప్పుకోవడం చేత కానంటే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అంత చేసి ఇంత చెప్పగలుగుతాడనమాట. అది ఆయన శైలి, అది ఆయన వాలకం. అయితే బటన్ నొక్కుడు కార్యక్రమం అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే 10 లక్షల కోట్ల పైచిలుకు ఈయన అప్పు చేసిపోతే దాంట్లో బటన్ నొక్కుడు కార్యక్రమానికి ఆయన వాడిందంతా తిప్పి కొడితే 2,50,000 కోట్ల రూపాయలు. మిగిలిన డబ్బులు ఏమైనాయి? ఎక్కడ పునాది రాళ్ళు వేశారు? ఎక్కడ హైవేకి ఏదన్నా రాష్ట్ర స్థాయి నుంచి ఏదన్నా మనం ఏమన్నా వాళ్ళకి అందించినావా, లేదంటే సీసీ రోడ్లకు మనం ఏమన్నా డబ్బులు చేకూర్చినావా, ఏడన్నా గుంతలు ఉండేటువంటి రోడ్లకి మనం ఏమన్నా పూడ్చినావా? ఎక్కడ పెట్టారు ఆ పెట్టుబడి? ఏ కంపెనీకైనా మనం ఏమన్నా ఆసరాగా ఏదన్నా కరెంటు బిల్లు కన్నా కట్టగలిగినావా? మన రాష్ట్రానికి వచ్చేటువంటి కంపెనీలకి అసలు మన రాష్ట్రానికి కంపెనీలు వచ్చినాయా? ఎక్కడొచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్గా అంటే కొన్ని సినిమాల్లో ఒరే జనాలకు బిచ్చి మాత్రం అట్లా లెక్కేసేసాలరా మనకు ఓట్లు వేసేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అదే నిజంగా ఉన్నారు. నిజంగా బాబు గారిని చూస్తూ ఉంటే నిజంగా గర్వకారణంగా ఉన్నది. గతంలో సంక్షేమ కార్యక్రమాలు బాబు గారు అందించేవాళ్ళు, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా అందించాయి. కాకుంటే ఉదరగొట్టుడు ఎక్కువ అయిపోయింది అనమాట. సంక్షేమ కార్యక్రమం అంటే మేమే, సంక్షేమ కార్యక్రమాలు అందించడం అంటే మేమని నారా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి అభివృద్ధి మూలాన ఆయన అందిస్తూ ఉండేటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరుగున పడిపోయేటి, అంటే బయటికి ఎలివేట్ అయ్యేటి కాదు. అంటే పక్కన ప్రభుత్వాలు, పక్క రాష్ట్ర ప్రభుత్వాలు, అప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణని పరిపాలించినటువంటి ప్రభుత్వాలు ఏ స్థాయిలో అయితే సంక్షేమ కార్యక్రమాలు అందించాయో చిన్నపాటి కోతగడ లేకుండా అంతకు 20% ఎక్స్ట్రానే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రతిసారి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ వచ్చారు. కానీ ఈయన చేస్తాంది దాని పాల్ట్ అంటారో లేకుంటే పాపం అది విధిరాత అంటారో తెలియదు, కానీ అభివృద్ధి కార్యక్రమాలని ఎక్స్ప్రెస్ స్పీడ్లో ఆయన దూకుడుగా వ్యవహరించడం వల్ల, ఒక సీదా తీసుకెళ్లడం వల్ల నారా చంద్రబాబు నాయుడు గారికి అది ఎందుకో మైనస్ అవుతుంది పాపం. అయినా సరే ఓట్లు ఉండొచ్చు, ఓట్లు వేయచ్చు, అధికారం ఉండొచ్చు, లేకపోవచ్చు, మనం ఉన్న టైంలోనే మన కాలంలోనే రాష్ట్రానికి అభివృద్ధి ఫలాలు అందాలా, మనం ఈరోజు చేసేటువంటి ఒక నిర్మాణాలు, ఈరోజు పెట్టేటువంటి పెట్టుబడులు తదుపరి కాలంలో ఖచ్చితంగా ఈ ఫలాలను అందిస్తూ మన రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాలా. ఈరోజు ఎవరైతే పెన్షన్దారులు 4,000 రూపాయలు తీసుకున్నారో వాళ్ళు తర్వాతి కాలంలో రానున్న 4 ఏళ్ళు కావచ్చు, 5 ఏళ్ళ కాలం కావచ్చు, ఏకంగా 6,000 రూపాయలకు పెన్షన్ అందాలా. అలా పెన్షన్ అందాలంటే రాష్ట్ర ఆదాయం పెరగాల. రాష్ట్ర ఆదాయం పెరగాలంటే ఈరోజు పెట్టుబడుల్ని స్పీడ్ అందించాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా ఆలోచన చేస్తూ ముందుకెళ్తానే ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకి తేడా. మేము చిల్లర మాదిరి డీబీటీల ద్వారా 2,30,000 కోట్లు, 2,50,000 కోట్లు డబ్బులు అందించాం కదా, నా ఓట్లు ఏమైపోయినాయో, నా అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమైపోయినాయో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లాగా చంద్రబాబు నాయుడు గారు కడుపు కొట్టుకోవాలా, గుండెలు బాదుకోలా. ఆయన చేసినటువంటి పని పబ్లిక్ డొమైన్లో ఇప్పటికీ ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయి ఉంటాయని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్పగలుగుతున్నా. ఆయన చెప్పడం ఒకటి, వీళ్ళు మురిసిపోవడం ఒకటి. మరి అది మరి ఇంకా విచిత్రం. సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత ఎట్టబోవాలా? ఏంది ఇది? పులి మీద స్వారీ. రాజకీయం అంటేనే పులి మీద స్వారీ. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మైండ్ సెట్ చూడండి ఏ విధంగా మారిపోయిందో. 1.5 సంవత్సరం అట్ట పోతే అంట. ప్రతి ఒక్క రోజు కూడా రాజకీయంలో ఉండేటువంటి వాళ్ళు అంత బిజీగానే ఉంటారు. బిజీ షెడ్యూల్. ఒక్కరోజు తలరాత్రులు మారిపోతాయి. ఎంతమంది పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు కావచ్చు, పెద్ద పెద్ద మినిస్టర్ల యొక్క రాజకీయ జీవితమే సునాయాసంగా 0 అయిపోయినటువంటి దాఖలాలు మనం చూసాం. అది ఏ పార్టీలైనా కావచ్చు. అట్లాంటిది 1.5 సంవత్సర కాలాన్ని కూడా చాలా లైట్గా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు.
ఇదే మనకు తెలిసినటువంటి రాజకీయం. ఏంటంటే ఎవరైనా నిజాయితీగా ఉండేవాళ్ళు, నిజాలు చెప్పేవాళ్ళు, వాళ్ళ దగ్గర ప్రూఫ్లు అవన్నీ అవసరం క్రోడీకరించి పెట్టుకోవాలి. కానీ ఈ విధంగా అబద్ధాలు చెప్పే వాళ్ళకి ఆఖరి 15 నెలలు అయితేమి, ఆఖరి 4 నెలలు అయితేమి ఒక పెద్ద అబద్ధం, ఒక బాంబాల రాష్ట్ర జనాభా పైన నెత్తిని వేసేచ్చే మనం అప్పుడు దాకా అందినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మనకు పడవు. అదొక సెంటిమెంట్ పైన మనం ఓట్లు ఎవరికి ఎలా డిసైడ్ అయిపోతాం అనే మెంటాలిటీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా కొత్త సీసాలో పాత చింతొక్కు మాదిరినే ఆయన యొక్క ఫీలింగ్లో ఉండిపోయినారు. రాష్ట్రం ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలోని తెలుగు ప్రజలు ఉన్నారో వాళ్ళ యొక్క మైండ్ సెట్ అసలు అంటే గుడ్డు సున్నాలో ఉన్నది. వీళ్ళు అసలు గొర్రెలు, వీళ్ళకి చేతగాని వాళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్థాయికి, ఒక ఆలోచనకు వచ్చినట్టుగా మనకైతే అర్థమవుతుంది. రాజకీయ చైతన్యం మన తెలుగు ప్రజల్లో లేనంటే లేదని చెప్పి ఈయన ఒక ఫిక్సేషన్లో ఉన్నారనమాట. ఇప్పటికీ పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇదే పాదయాత్ర చేశాడు. అప్పట్లో ఈయన చేశాడు కదా, చేశాడు. అక్కడ ఎవరు ఏ కష్టాలు ఉన్నాయో తెలుసుకున్నాడు, ఎక్కడ నీరు రాలేదో తెలుసుకున్నాడు. ఏమైంది? పాదయాత్ర అయితే చేశాడు. తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లపైకి ఎన్నిసార్లు వచ్చాడు? రోడ్లపైకి వచ్చినప్పుడు పక్కన ఉన్నటువంటి పాపం చెట్లు ఏం చేశాయి? ఆ చెట్లు కొట్టేసి, ఆకుపచ్చగా ఉండేటువంటి చెట్లు కొట్టేసి పక్కన మళ్ళీ గ్రీన్ మ్యాట్లు వేసుకొని నడచడము. అదేవిధంగా ఏదైతే 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల పరిధికి కూడా ఆయన ఏకంగా హెలికాప్టర్లో పోవడము. ఇంకా ఆయన ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడో మనం చూసాం. ఆడ దావోసుకు పోయిరామంటే మధ్యలో వాళ్ళ కూతుర్ని వాళ్ళు చూసుకొని పోయేదానికి వేరే దేశాలకు పోయి ఆ నుంచి దావోసుకు పోయినటువంటి దాఖలాలు. అంటే మన ప్రైమరీ ఎజెండా ఏదైతే ఉన్నదో రాష్ట్రానికి అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకురావాలని చెప్పి అదంతా కనుమరుగైపోతుంది అనమాట. దాంతో మనకు సంబంధం లే. మన సొంత వ్యవహారాలు, వ్యక్తిగత వ్యవహారాలు చూసుకొని ఆడిపోయి వాళ్ళు ఏమన్నా క్వశ్చన్ అడిగితే లెంతి క్వశ్చన్ అని చెప్పేయడం. అందుకు అందించాలా? మళ్ళీ మనం ఏమైనా పాదయాత్ర చేస్తే మీకు జేజేలు బలికి అందుకు ఓట్లు వేయాలన్నా? ఆ రకంగా రాజకీయం ఉండేది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీద ప్రజల్లోనే మమేకం అవుతూ అంతే. అప్పుడు మమేకం అవుతారు. తర్వాత 21 సీట్లు లేదా ఒకవేళ 18-19 సీట్లు కన్నా వస్తే పొరపాటున 19 దాటి 21-22 సీట్లు కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినా కూడా ఇప్పటి మాదిరినే, ఇదే మాదిరినే మళ్ళీ మనము అసెంబ్లీకి వెళ్ళము, ఎగనామం పెట్టేస్తాము. పులివెందుల ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అక్కడ ఏమన్నా గతంలో జరిగినటువంటి కాంట్రాక్టర్లకు బిల్లులు అందినాయా లేదా? సార్ మేము మా ప్రభుత్వం తరఫున ఈ మేర కార్యక్రమాలు చేశాం సార్, సీఎం గారు మాకు ఇంకా బిల్లులు రిలీజ్ చేయలేదు, ప్రభుత్వం మారితే ఆ బిల్లులు ఎందుకు ఇవ్వలేదు? ఇట్లాంటి ఏదైనా కండిషన్స్ కానీ బాధాకరమైన విషయాలు ఉంటే ప్రజలకు సంబంధించినవి ఆడ అసెంబ్లీలో అడిగి నిజంగా నాడు ముఖ్యమంత్రి గారినో సంబంధిత మంత్రులను నిలదీసి ఈయన రాబట్టి ఆడ ఏదైతే ఈయన కాన్స్టిట్యున్సీకి ఈయన రిప్రజెంటేటివ్గా ఉన్నాడో వాళ్ళకి లబ్ధి చేకూర్చాలి. కానీ అదంతా అవసరం లే. మీరు మాకు అందరం ఎక్కించేయండి, మేము నెల జీతాలు తీసుకుంటాము, మేము మా సొంత కార్యక్రమాలు నిలబెట్టుకుంటా ఉంటాం అని చెప్పి ఈ రకాన కేవలం మక్కుటం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ తాపత్రపడతా ఉండడం మన రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి బాధాకరమైన పాపం అని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్తున్నాను. ధన్యవాదాలు.